హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటంటే దహీ బెండి అంటే పెరుగు బెండకాయ. సో దానికోసం మనం ముందుగా బెండకాయ ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. టూ సైడ్స్ మనం చివర్లు అనేవి కట్ చేసేసుకొని బెండకాయలు ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. మరీ బిగ్ ఉంటే అంటే పెద్దగా ఉంటే 3 ముక్కలు చేసుకోండి. చిన్నగా ఉంటే ఒక్కో బెండకాయలు 2 ముక్కలు చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి దాంట్లో వేయాలి. వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. ఏమీ వేయొద్దు, ఫస్ట్ ఓన్లీ ఆయిల్ వేసి బెండకాయలు వేసి మూత పెట్టండి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఈ బెండకాయలకు సరిపడా కొంచెం ఉప్పు అనేది వేసి కలపాలి. మనం ముందే ఫ్రై ఎందుకు చేస్తున్నామంటే పెరుగు బెండకాయ కదండి, ఆ బెండకాయలను ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. అందుకనే ముందు బెండకాయలు అనేది ఫ్రై చేస్తున్నాను. సో ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మనకి బెండకాయలు అనేవి ఇలా మగ్గిపోతాయి. మనం పెరుగు బెండకాయ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ కోసమని పెరుగు అనేది ఒక 3 స్పూన్స్ ఒక బౌల్లో తీసుకున్నాను. ఇలా 3 స్పూన్స్ పెరుగు అనేది తీసుకొని దాంట్లో మనకి కావాల్సిన అంటే మన ఇంగ్రీడియంట్స్ కొంచెం పసుపు వేసాను, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం మనం ఆల్రెడీ బెండకాయలకు సరిపడా ఉప్పు అనేది వేసాము. సో ఈ పెరుగు కోసమని ఉప్పు, అలాగే కర్రీ మొత్తానికి సరిపడా కారం, ఇవన్నీ వేసి మంచిగా ఆ పెరుగుని ఒకసారి చిలుక్కోవాలి. బీటర్తోని కానీ లేదంటే మజ్జిగ చిలికే వస్తువు ఉంటే దాంతోనైనా చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు చల్లారిపోతాయి. అవన్నీ అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అన్నీ కూడా. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో ఇంకా మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకి ఆవాలు అనేది అవసరం లేదండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి మంచిగా కలపండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అవి కూడా మంచిగా కలిపి కరివేపాకు వేసి మొత్తం ఆ కర్రీని అంతా కూడా ఒకసారి మా మిశ్రమాన్ని అంతా కలపండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసి కొంచెం మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అది ఒక్కసారి ఇలా కొంచెం పొంగొచ్చిన తర్వాత అంటే కొంచెం మనకు అర్థమైపోతుంది కర్రీ అనేది పొంగొస్తుంది చూడండి. ఇలా ఇలా పొంగొస్తుంది చూడండి. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి ఉంటాయి కదా అవి అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. మనకు కొంచెం సేపటి తర్వాతకి ఇలా మంచిగా సైడ్స్ అంతా మరిగినట్టు బుడగలు వచ్చేస్తాయి. అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో నార్మల్గా బెండకాయ ఫ్రై అండ్ బెండకాయ టమాటో, బెండకాయ ఆనియన్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అనేది చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది కదా, సో అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అండ్ మీ అందరికీ ఈ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.